పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలు వెలిశాయి. మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి స్కామ్తో వైసీపీ పెద్దలు 251 కోట్ల రూపాయలను తమ జేబుల్లో వేసుకున్నారని ఫ్లెక్సీలు వెలిశాయి. రైట్, ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలు వెలిశాయి. మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఎయ్యిలో కల్తీ జరిగిందని సిబిఐ నిర్ధారించిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో మహాపాపం నిజం పేరుతో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు అయితే తెల్లవారుజాముకు వెలిచాయి. మహాపాపం నిజం పేరుతో 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీ వారు వాడారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి, అప్పటి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇలా ముగ్గురు ఫోటోలను పెట్టి కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు పిడుగురాళ్ల పట్టణంలో పట్టణ వాసులను ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ నెయ్యిని అప్పటి వైసీపీ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేతలు వాటిని అనుమతించారు. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్లు ప్రసాదాలు తయారు చేసి హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పిడుగురాళ్ల పట్టణంలో పట్టణ ప్రజలైతే ఫ్లెక్సీలని ఆసక్తిగా తిలకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.